సో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోగానే అవ్వదు కదా, చాలా మందికి అందులో డౌట్స్ ఉన్నాయి. అంటే కొత్త వాళ్ళు అయితే కనుక అండ్ వచ్చిన ప్రాబ్లమే మళ్ళీ చాలా మంది డౌట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఏంటి అనేది. సో మన మిషన్స్లో నార్మల్గా ఫస్టే చెప్పాం కదా, ఆటోమేటిక్ ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంటుంది. సో వాటి గురించి వాటికి డిఫరెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో కంపల్సరీ ఒకసారి తెలుసుకుందాము. సో ఒక్కొక్క దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఆ మాన్యువల్ గురించి అండ్ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్ ఆటోమేటిక్, ఈ త్రీటి గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఓకే, వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏదైనా ఒక డిజైన్ తీసుకున్నప్పుడు చాలామందికి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నీడిల్ మనం నడిపిస్తున్నాం. ఫస్ట్ నీడిల్ నడిపిస్తుండగానే మనకు థర్డ్ ఆప్షన్లో మీరు 1 2 3 4 5 6 కలర్స్ ఇచ్చారు. కానీ మీకేంటి క్వశ్చన్, ఆల్రెడీ ఫస్ట్ నీడిల్ ఫస్ట్ నడుస్తుంది, సెకండ్ కూడా మేము ఎంత ట్రై చేస్తున్నా అదే నీడిలే వస్తుంది అంటున్నారు. సో అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఎమ్ ఉంటుంది, ఇది ఫుల్ ఆటోమేటిక్ వస్తుంది, ఇది సెమీ ఆటోమేటిక్, మాన్యువల్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం పెట్టామన్నది మీరు ఒక్కసారి చూసుకోండి. అది చూడుకోకుండా కాల్ చేస్తున్నారు. సో కాల్ చేయడం తప్పు కాదు, ఇన్ కేస్ ఏదైనా స్విచ్ ఆఫ్ వచ్చినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, సో లిఫ్ట్ చేయలేదు అంటే ఏదైనా బిజీగా ఉన్నారా ఏందని కూడా చూడాలి. సో అంత టైం మీరు వేస్ట్ చేసే బదులు మనమే ఒక్కసారి ఏంటి ఆ ప్రాబ్లం అన్నది ఒక్కసారి చూసుకోండి. సో ఎమ్ వచ్చేసి మాన్యువల్ వస్తుంది, ఇది ఫుల్ ఆటోమేటిక్ వస్తుంది, ఇది సెమీ ఆటోమేటిక్ వస్తుంది. సో దీని గురించి ఒక్కసారి మనం వర్క్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ తీసుకుందాము. ఫ్లవర్ సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్, సో ఇక్కడ చూడండి 2 కలర్స్ ఉన్నాయి కదా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ థర్డ్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి, నేను ఏ పెట్టాను అంటే ఫస్ట్ ఎమ్ చెప్తాను. ఎమ్ వచ్చేసి ఏంటంటే, ఒక కలర్ అయిపోయిన తర్వాత మిషన్ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇది క్లిక్ చేసినా కూడా మనకు సేమ్ నీడిలే నడుస్తుంది. అది ఎమ్ యొక్క అర్థము. సో అది ఎప్పుడు అంటే, ఇన్ కేస్ మనకు ఒక కలర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇది క్లిక్ చేసుకొని కలర్ మార్చుకోవాలి. అది మాన్యువల్ మ్యాక్సిమము అవాయిడ్ చేయండి. మ్యాక్సిమమే కాదు, 100% ఈ ఎమ్ అనే ఆప్షన్ అనేది మీరు పెట్టుకోకుండా ఏ అండ్ ఫుల్ ఆటోమేటిక్గా పెట్టండి. ఎందుకు అంటే, ఏ వచ్చేసి మనకు మిర్రర్ డిజైన్ ఏదైనా ఉన్నప్పుడు ఒక కలర్ అయిపోయిన తర్వాత మనకు ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మనం థర్డ్ ఆప్షన్లో ఏ కలర్స్ అయితే పెట్టామో అవి మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి పెడితే మనం సెమీ ఆటోమేటిక్గా, ఫుల్ ఆటోమేటిక్గా పెట్టండి. సో ఇప్పుడు ఎమ్మి పెట్టి మీకు వర్క్ చేసి చూపిస్తున్నాను. సో డిజైన్ కన్ఫర్మ్ చేస్తానే. సో ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, ఎమ్ అంటే ఏంటి, ఒక కలర్ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏం పెట్టాను, థర్డ్ ఆప్షన్ పెట్టాను. కానీ మనం స్టార్ట్ చేయగానే ఏది వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నెంబరే నడుస్తుంది. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఫస్టే వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం మార్చుకోవాలి. నెక్స్ట్ ఏ కలర్ పెట్టాలి అనేది. ఇప్పుడు థర్డ్ పెట్టామంటే మళ్ళీ థర్డ్ తీసుకుంటుంది. అది మాన్యువల్. అంటే మనకు ఒక కలర్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఇక్కడ థర్డ్ 3 నీడిల్స్ గుర్తుంది కదా, ఇది క్లిక్ చేసుకొని మనకు నెక్స్ట్ ఏ కలర్ అయితే నీడిల్ కావాలో ఆ నంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది మాన్యువల్గా మనం పెట్టుకున్నది ఎమ్ యొక్క అర్థం. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇదే ఫ్లవర్ని మనము ఏలో పెట్టి ఒక్కసారి చూద్దాము. సో ఇప్పుడు ఏ అంటే ఏంటి, థర్డ్ ఆప్షన్లో 1 3 పెట్టాము. ఒక కలర్ అయిపోయిన తర్వాత మిషన్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఇది స్టార్ట్ చేస్తే నెక్స్ట్ కలర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మిషన్ ఆగిపోయింది కదా, ఆటోమేటిక్గా మనకు థర్డ్ నీడిల్ వచ్చేసి మనకు కొంచెము మనకు అడ్జస్ట్మెంట్ అయ్యి అక్కడ థర్డ్ ఆప్షన్లో ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, థర్డ్ ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఏ యొక్క అర్థం. సో మనకు ఫుల్ ఆటోమేటిక్గా ఒక్కసారి పెట్టి చూస్తాను. బట్ ఈ ఏ అనేది ఎందుకు అంటే, మనకు మిర్రర్ డిజైన్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది ఈ ఏ ఆప్షన్. ఎందుకంటే ఒక కలర్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోతుంది. అప్పుడు మనము మిర్రర్ అంటించుకొని
ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉంది కదా మిర్రర్స్, ఒకసారి దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇట్లా మిర్రర్స్ మనం వేయాలన్నప్పుడు ఫస్ట్ రౌండ్ వస్తుంది. సో ఆ రౌండ్ వేసిన తర్వాత మిషన్ ఆగిపోతుంది. అప్పుడు మనం మిర్రర్ అంటించుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికోసమే మనం ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటాము. ఫుల్ ఆటోమేటిక్గా అర్థం ఏంటంటే మనకు థర్డ్ ఆప్షన్ ఆల్రెడీ మనం ఏదైతే ఫస్ట్ థర్డ్ కలర్ ఇచ్చామో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇది కూడా ఒక్కసారి చూడండి. సో ఇది చూసారు కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు థ్రెడ్ తీసేసుకుంటుంది. సో మనం స్టార్ట్ బటన్ అసలు నొక్కలేదు కదా, ఆటోమేటిక్గా మనకు థ్రెడ్ అనేది తీసేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. ఫోర్త్ ఆప్షన్లో మనకు ఇక్కడ ఫుల్ ఆటోమేటిక్గా, సెమీ ఆటోమేటిక్గా, మాన్యువల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు సేమ్ కలర్ నీడిల్ ఏదైనా నడుస్తుంది అని మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా ఒక్కసారి ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకి ఎం ఉందా, ఏ ఉందా, ఫుల్ ఆటోమేటిక్గా ఉందా ఒక్కసారి చూసుకోండి. సో మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనమే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేశారంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. బట్ ఎందుకంటే ఏదో సర్వీస్కు ప్రాబ్లం అని కాదు, కొంచెం టైం కూడా ఇప్పుడు మీరు కాల్ చేసి మళ్ళీ మనం చెప్పి అదెల్లా మినిమం 10 to 15 minutes టైం తీసుకునే బదులు ఒక్కసారి మీరు ఇదే మనం ఒక్కసారి చూసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ కస్టమర్స్ అదే థింక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒకసారి ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తే అది సాల్వ్ అయింది అన్నది కూడా ఒక్కసారి మీరు గమనించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకా ఏదైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి మీకు తెలుసుకోవాలన్నా కూడా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. లేదు అంటే నా నేమ్ వచ్చేసి స్వాతి అండి. సో మన హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్న మన హెడ్ ఆఫీస్ కూడా మీరు ఒకసారి విజిట్ అవ్వచ్చు. ఒకేసారి ఇక్కడ కన్సల్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.